ఇంతకీ సీఎం గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారా? అర్జెంటుగా చూపించండి ఆ వీడియో. అందరికీ నమస్కారం. మీరు అడిగే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్తాను. ముందు నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రజలకి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ప్రజలకి సంపద సృష్టించే అవకాశాలని చూపించాలి. ఉచిత పథకాల కోసం ఎదురు చూసే స్థితికి తీసుకురాకూడదు. ప్రజల చేత ప్రజల కోసం దేశం నిర్మించబడాలి. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల జోబులోంచి వచ్చిన ట్యాక్స్ మనీ. ఆ ప్రజాధనాన్ని ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఉపయోగపడేలా దాన్ని ఉపయోగించాలి. వాటితో సంపద సృష్టించే సంస్కరణలకు బాట వేయాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రాల అభివృద్ధే దేశం యొక్క అభివృద్ధి. అవునా కాదా? మీరే చెప్పండి. ఇప్పటి నుండి మా ప్రభుత్వ పాలసీల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ని ప్రారంభిస్తున్నాను. ఈ యాప్ని ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు కొన్ని స్కీమ్స్ గురించి ప్రశ్నలు అడుగుతాను. దానికి ఎస్ ఆర్ నో అనేది ప్రజలందరూ ఈ యాప్ ద్వారా సమాధానం చెప్పొచ్చు. మీరందరూ పాల్గొనాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యం. స్టార్ట్ చేద్దాం. మీ అందరి సహకారం నాకు కావాలి. మొదటి స్కీమ్ వృద్ధాప్య పెన్షన్. ప్రభుత్వం ఈ పథకాన్ని 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే అనాథలా ఉండే ముసలివాళ్ళకి చేయూతనిచ్చే కార్యక్రమమే ఈ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్. మరి ఈ వృద్ధాప్య పెన్షన్ స్కీము అవసరం ఉన్నవారికే చేరుతుందా, లేదా అవసరం లేని వారికి కూడా చేరుతుందా? మనం ఒకసారి లోతుగా పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే ఈ స్కీమ్ పేరు చెప్పి పెన్షన్ తీసుకుంటున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా వారికి పెన్షన్ అవసరమా లేదా అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది కార్లో వచ్చి మరీ ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు, బాగా సంపాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఒకసారి బాగా ఆలోచన చేయాలి. దేవుడి దయ వల్ల మనం బాగానే ఉన్నాం కదా, మరి మనకి ఈ పెన్షన్ అవసరమా? లేని వాళ్ళకు ఉపయోగపడే పెన్షన్ మనం తీసుకోవడం కరెక్టా? అవునా కాదా? మీరే చెప్పాలి. ఎస్ ఆర్ నో. 90% మంది దుర్వినియోగం అవుతుందని మెసేజ్ చేశారు. వెరీ గుడ్. మీలో ఆలోచన రావాలి. ఇక రెండవ స్కీమ్ ఉచిత రేషన్. ఈ పథకం కూడా చాలా మటుకు దుర్వినియోగం అవుతుంది. ఆర్థికంగా ఉన్నవారు కూడా చాలా మంది ఈ రేషన్ కోసం లైన్ కడుతున్నారు. తీసుకున్న రేషన్ని వెంటనే ఎక్కువ ధరకి దళారులకు అమ్మేస్తున్నారు. ఇది కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి మీరే. 90% మంది దుర్వినియోగం అవుతుందని మెసేజ్ చేశారు. వెరీ గుడ్. ఇక అమ్మ ఒడి పథకం. ఈ పథకం కింద మీ పిల్లల్ని బడికి పంపించి వాళ్ళని చదివిస్తే వాళ్ళకి సంవత్సరానికి ఒక మొత్తాన్ని గవర్నమెంట్ కొంత నిధుల రూపంలో తల్లిదండ్రులకి ఇస్తుంది. ఇక్కడ మీ పిల్లలకి కావాల్సింది నాణ్యమైన చదువు, అన్ని వసతులున్న స్కూలు, మంచిగా చదువు చెప్పే ఉపాధ్యాయులు. ఇక్కడ చూస్తే ఎల్కేజీ పిల్లవాడి అడ్మిషన్కే చాలా మటుకు ₹1,00,000 వరకు తీసుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన సంస్కరణల్లో మార్పులు తీసుకురావాలి. మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రధాన ఎజెండా. ఇక నుంచి మన రాష్ట్రంలో మద్యపానం, ధూమపానం బహిరంగ ప్రదేశాల్లో చేసేవారికి కఠిన చర్యలు తప్పవు. ఈ మద్యపానం, ధూమపానం కావాలన్న వారు గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ పెట్టి వీటిని తీసుకోవాలి. అలా లెటర్ చూపించిన వారికి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసి లిమిటెడ్ పద్ధతిలో ఈ మద్యపానం కానీ ధూమపానం కానీ వారి కుటుంబ సభ్యుల ఆమోదంతో వారికి అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వాటిపై వచ్చిన ఆదాయం ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలి. ఇక ఫైనల్ గా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర చరిత్రను కాపాడి రాష్ట్ర సమస్యలు తీర్చడం నా మొదటి మరియు ఆఖరి బాధ్యత. దీనికోసం నేను మన రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, ఆహారం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి తమకు తాము సంపద ఎలా సృష్టించుకోవాలో గవర్నమెంట్ ముందుండి మీకు మార్గం చూపిస్తూ సహకరిస్తుంది. ఇక ముఖ్యంగా మన రాష్ట్రానికి ఉన్న ప్రధాన సమస్యలు పోలవరం, స్టేట్ క్యాపిటల్,
స్టీల్ ప్లాంట్ ఇష్యూ. ఈ మూడు కూడా మన రాష్ట్ర చరిత్రకు ఆనవాలు. ఈ చరిత్రను ఏ ప్రభుత్వం వచ్చినా చెరిగిపోని రీతిలో వీటిని స్ట్రక్చరింగ్ చేస్తాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీకు తెలుసు, మీ స్థానం నా మనసు.